హాయ్, రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ ఈరోజు మరికొన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. తెలుగులో మొట్టమొదటిసారిగా రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన బుక్ మనం రిలీజ్ చేయడం జరిగింది. 4000+ బుక్స్ అయితే ఇప్పటివరకు సేల్ అవ్వడం జరిగింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఈ బుక్లో కంటెంట్ ఏంటి, ఎలా ఉంది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ బుక్కి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను బుక్ అని. ఆ వీడియో పూర్తిగా చూడండి. హైదరాబాద్లో ఉండేవారు తీసుకోవాలి అనుకుంటే అశోక్ నగర్లో వికాస్ కావచ్చు, తిరంగా, టైమ్స్ ఈ 3 బుక్ స్టోర్లలో మీకు బుక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. 300 రూపీస్కే వాళ్ళు ఇవ్వడం జరుగుతాయి. ఒకవేళ పోస్ట్లో కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పే కానీ జీపే కానీ 380 రూపీస్ సెండ్ చేయండి విత్ డెలివరీ ఛార్జెస్. ఆ పేమెంట్ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క ఫుల్ అడ్రస్, దయచేసి చెప్తున్నాను, ఫుల్ క్లియర్గా అడ్రస్ పంపండి. మీకు బుక్ అనేది ఇండియన్ పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకే, రైట్. కమింగ్ టు ద టాపిక్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎలా చదవాలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. డాష్ సంవత్సరంలో ఎన్ఐపి నూతన పారిశ్రామిక విధానం సవరణల ద్వారా కొన్ని పరిశ్రమలకు మినహాయింపుతో అన్ని ప్రాజెక్టులకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయబడింది. 1991లో ఇదైతే రద్దు చేశారు. సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మనందరికీ తెలుసు. ఒక స్థానాన్ని మెమొరీలో యాక్సెస్ చేయడానికి పట్టే సమయం ఏమిటి, దాన్ని ఏమంటారంటే మెమొరీ యాక్సెస్ టైం అంటారండి. ప్రపంచంలోని ప్రస్తుత ఖండాలను ఏర్పరచడానికి విడిపోయిన అతిపెద్ద ఏక భూభాగం పేరేంటి అంటే పాంగియా. గుత్తాధిపత్య మరియు నియంత్రణ వాణిజ్య పద్ధతుల చట్టం డాష్ సంవత్సరంలో ఆమోదించబడింది. 1969లో. కాళిదాసు రచించిన విక్రమోర్వశీయం నాటకంలో ఉన్నది ఏది? పురూరవాసుడు మరియు ఊర్వశిల ప్రేమ కథ గురించి ఈ నాటకం అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఇది రచించింది కాళిదాసు గారు. తాన్వా ఇది 1980ల చివరలో తమిళనాడులో మహిళలకు తాజా వ్యవసాయ పద్ధతులు మరియు ఆర్గానిక్ ఫామ్లో శిక్షణ ఇవ్వడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్. దీని యొక్క పూర్తి రూపం అడుగుతూ ఉన్నాడు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. తమిళనాడు ఉమెన్ ఇన్ అగ్రికల్చర్. భారతదేశంలో ఏ రాష్ట్రం మకర సంక్రాంతిని పౌష్ సంక్రాంతిగా జరుపుకుంటుంది? వెస్ట్ బెంగాల్ అండి. కింది పర్వత శ్రేణులలో ఏ శ్రేణిలో మౌంట్ అబూ హిల్ స్టేషన్ ఉంది? మౌంట్ అబూ హిల్ స్టేషన్ ఆరావళి పర్వతాల్లో ఉంది. భారత రాజ్యాంగంలోని ఏ సవరణ అమెండ్మెంట్ భారత రాజ్యాంగానికి 9వ భాగాన్ని జోడించింది? 73వ రాజ్యాంగ సవరణ అండి. ఈ 9వ భాగం ఏంటి అనేది తెలియజేయండి. గంగా నదిపై జాతీయ జలమార్గం నెంబర్ 1 అలహాబాద్ను ఎక్కడికి కలుపుతా ఉంది? హల్దియాకి. ఇది జలమార్గం నెంబర్ 1. భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ ఏ ఘరానాకు చెందినవాడు? మేవాటి. ఎంఎస్ వర్డ్లో రీడ్ ఆపరేషన్ చేయడానికి ఉపయోగించే కీబోర్డ్ షార్ట్కట్ ఏది? Ctrl+Y. చాలా అశోక శాసనాలు డాష్ భాషలో ఉండగా ఉపఖండం యొక్క వాయువులో ఉన్నవి అరామిక్ మరియు గ్రీకులో. అశోక శాసనాలు అనగానే మనం ప్రాకృతం అనేది గుర్తుకు రావాలి. మౌంట్ ఫుజీ జపాన్లోని ఎత్తైన శిఖరం. ఇది ఏ రకం? మౌంట్ ఫుజీ అనేది అగ్నిపర్వత శిఖరం. నెక్స్ట్, డాష్ అనేది యూనియన్ మరియు ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల రసీదులు మరియు ఖర్చుల యాడెడ్ బాధ్యతతో భారత రాజ్యాంగంలో నిర్దేశించబడిన ఏకైక అధికారం. సో కంప్లీట్లీ ఈ ఫినాన్షియల్కి సంబంధించి కూడా ఎంత ఏంటి అనేది కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్, ఈయన చూస్తాడు. నదీ వరద ప్రాంతాలలో లేదా లోయలలో అవక్షేపంగా ఏర్పడే లోహ ఖనిజాలను ఏమని పిలుస్తారు? ప్లాసర్ నిక్షేపాలు. భారతదేశంలో ఇనుము మరియు ఉక్కు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందని నగరం ఇది సూరత్ అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటనేది తెలియజేయండి. మ్యాగ్నోలియోఫెటా పుష్పించే మొక్కలు, వీటిని ఏ విధంగా కూడా పిలుస్తారు? యాంజియోస్పెమ్స్. రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన పని
5 సంవత్సరాలలో జాతీయ ఆదాయాన్ని సుమారుగా 25% వరకు పెంచుకోవడం. సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ప్రీవియస్ క్లాసెసే కాదు, ప్రతి క్లాస్ కూడా వినడానికి ప్రయత్నం చేయండి. బాబర్ మొదటి మొఘల్ చక్రవర్తి 1526 నుండి 30 వరకు రూల్ చేశాడు. అతను కేవలం డాష్ వయసులో ఉన్నప్పుడు 1494లో ఫర్ఘానా సింహాసనాన్ని అధిష్ఠించాడు 12 సంవత్సరాలు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి మొఘల్స్లో అడుగుతాడు. అక్బర్కి సంబంధించి అక్బర్ ఏ వయసులో తన యొక్క పట్టాభిషేకం స్వీకరించాడు తెలియజేయండి. భారతదేశంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు రాష్ట్రపతి అభిశంసనకు గురైనప్పుడు డాష్ ద్వారా అభియోగాలు మోపబడతాయి. పార్లమెంట్ అంటే ఏంటండి? లోకసభ, రాజ్యసభ. సో ఏ సభలో అయినా. గాంధేయ ఆర్థిక ఆలోచన స్ఫూర్తిని సమర్థిస్తూ గాంధేయ ప్రణాళిక 1944 ఎవరి ద్వారా రూపొందించబడి? శ్రీమన్ నారాయణ గర్వాల్. భారతదేశంలో ఎవరి పుట్టినరోజును జాతీయ ఐక్యతా దినోత్సవం? అఫ్కోర్స్ అన్ని రాష్ట్రాలు కలవడానికి ఏకైక కారణం సర్దార్ వల్లభాయ్ పటేలే కదా. లార్డ్ డలౌసీ ఏ కాలంలో భారత గవర్నర్ జనరల్గా ఉన్నారు? 1848 to 56. కింది వాటిలో ఏది క్యాష్ రిజర్వ్ రేషియో అనే పదాన్ని సరిగ్గా నిర్వచించింది? వాడేంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నగదు నిల్వలుగా బ్యాంకు తప్పనిసరిగా ఉంచాల్సిన డిపాజిట్ల శాతం. అంటే ఆర్బీఐ దగ్గర ఏదైనా ఏ బ్యాంక్ అయినా కూడా కొంత డిపాజిట్ చేయాలన్నట్టు. దాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారంట. స్త్రీ అంతరిక్ష యాత్రికురాలు నూరా అల్ మత్రావుషి ఏ దేశానికి చెందినవారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. డాష్ అనేది గంగా బ్రహ్మపుత్ర బేసిన్లోని విస్తారమైన లోతట్టు ప్రాంతాలకు సేవలు అందిస్తున్న లోతట్టు నది నౌకాశ్రయం. కోల్కతా. కింది వాటిలో కర్ర నృత్యాన్ని పోలి ఉండే ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ నృత్యం మరియు సంగీత కూర్పేది? కోలన్నలి. ఈ కోలాటం ఆడతారు కదా అది. మీరాబాయి ప్రసిద్ధ మహిళా కవి మరియు శ్రీకృష్ణుని భక్తురాలు. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి చెందిన రాజపుత్ర కుమారి? సో రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. 1992లో భూమి శిఖరాగ్ర సమావేశంలో స్థిరమైన అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ఆమోదించబడిన అజెండా 21లో 21 అంటే ఏంటి? 21st century. ఎక్సెల్ వర్క్షీట్లో టెక్స్ట్ల యొక్క డిఫాల్ట్ నిల్వ అమరిక ఏమిటి? అది బిలో ఉంటుంది, దిగువకి. భారతదేశంలో అతిపెద్ద గుడిసె ప్రాంతం ఏది? ధారావి. బాంబేలోని ధారావి. భారత రాజ్యాంగంలోని రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు ఎక్కడ నుండి స్వీకరించబడ్డాయి? ఐరిష్ రాజ్యాంగం, ఐర్లాండ్. కింది గవర్నర్ జనరల్లో ఎవరు ల్యాబ్స్ సిద్ధాంతాన్ని? లార్డ్ డలౌసీ గారు. స్థిరమైన వినిమయ రేటు వ్యవస్థలో డాష్ నిర్దిష్ట స్థాయిలో వినిమయ రేట్లను స్థిరపరుస్తుంది? ప్రభుత్వం. రిట్లను జారీ చేయడానికి హైకోర్టు యొక్క అధికారం? ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది. మరి ఏ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు అనేది రిట్స్ని జారీ చేస్తుందో తెలియజేయండి. అండ్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం లేదా ధృవీకరణతో? సో 60th. యుకారియోటిక్ కణాలలో కింది వాటిలో ఏ అవయవాన్ని ఆత్మహత్య సంచులు అని పిలుస్తారు? ఆత్మహత్య సంచులని లైసోజోమ్లను పిలవడం జరుగుద్ది. రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాల్లో ఉన్న నిబంధన ఏ కోర్టు ద్వారా అమలు చేయబడదు? సో యాజ్ ఇట్ ఈజ్ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారో అలానే ఇవ్వడం జరిగింది. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. పైకా నృత్యం కోసం ప్రసిద్ధి చెందిన భారతీయ రాష్ట్రం ఏది? ఒడిస్సా. 1997లో భారత ప్రభుత్వం అమలు చేసిన స్వయం ఉపాధి కార్యక్రమాలకు సంబంధించి SJSRY యొక్క పూర్తి రూపం ఏది అని అడిగాడు. స్వర్ణ జయంతి, షహారీ రోజ్గార్ యోజన. బోర్నియో, జావా మరియు సుమత్రా కింది ద్వీప సమూహాల్లో ఏ ద్వీప సమూహంలోనిది? సో జావా, సుమిత్ర అనగానే మనకి ఇండోనేషియా గుర్తుకు రావాలి. ఏది రసాయన వాతావరణ ప్రక్రియ కాదు? థర్మల్. కింది వాటిలో కాళిదాసు రచించనిది ఏది? రచించనిది. సో నీతిసారం. ఈ నీతిసారం ఎవరు రచించారో తెలియజేయండి దయచేసి. కింది వాటిలో సక్యులెంట్ మొక్కల లక్షణం కానిది ఏది? సక్యులెంట్ మొక్కల లక్షణం కానిది ఆకులు లేకపోవడం. పనామా కాలువ ఎక్కడుంది? మధ్య అమెరికా ప్రాంతంలో.
భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో చలికాలపు వర్షాలకు కింది వాటిలో ఏది కారణం? పాశ్చాత్య అవాంతరాలు అంటాం. కొన్ని క్వశ్చన్ చూస్తే అసలు ఇదేం క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అని కూడా అనిపిస్తుంది. బట్ నో వరీస్. భారత రాజ్యాంగం ప్రకారం పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్య ఎన్ని సంవత్సరాల వరకు తప్పనిసరి? 14 years వరకు అని. కాళిదాసు తన మేఘదూత కవితను ఏ భాషలో రాశాడు? సంస్కృతం. మేఘదూత ఎవరు రచించారని అడగొచ్చు? కాళిదాసు. సాధారణ ఉప్పు యొక్క పరమాణు బరువు సుమారు ఎంత? 58 grams per mole. ప్రసిద్ధ పుష్పం పేరు మీద పెట్టుబడిన ఆంథూరియం ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ప్రధాన ఉత్సవం? మిజోరానికి. మధ్యప్రదేశ్లోని స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? బేవార్ వ్యవసాయం. కోనార్క్లోని సూర్య దేవాలయానికి మరొక పేరు బ్లాక్ పగోడా. MS Word 2016లోని పేరాగ్రాఫ్ సెట్టింగ్ విండోలో కింది వాటిలో ఏది చెల్లుబాటు అయ్యే ఎఫెక్ట్స్? సో వర్డ్లో మనం ఎక్కువగా ఎఫెక్ట్స్ ఏముంటాయని, పవర్ పాయింట్లో అయితే కొద్దిగా డిఫరెంట్గా చేయొచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటైన హిరాకుడ్ డ్యామ్ మహానదిపై ఉంది. ఇచ్చిన ఆప్షన్లలో ఓజోన్ క్షీణత యొక్క దీర్ఘకాలిక ప్రభావాల్లో జాబితా చేయలేనిది ఇది. సో ఇది కాదు కదా క్షీణించడానికి, మానవుల్లో ఆక్సిజన్ వినియోగం పెరగడం కాదు కదా ఓజోన్ క్షీణత కారణం. ఓజోన్ క్షీణత కారణం ఏంటి అండి? పొల్యూషన్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1498లో వాస్కోడి గామా డాష్ తీరంకు చేరుకున్నాడు. కాలికట్. డాష్ అని పిలువబడే, మీకు వీలుంటే ఇక డేట్ కూడా మెన్షన్ చేయండి ఈ క్వశ్చన్కి. డాష్ అని పిలువబడే మానవ రక్తం యొక్క ద్రవ భాగము నీరు, లవణాలు మరియు మాంసకృతులతో తయారు చేయబడింది. ప్లాజ్మా. కింది వాటిలో నోబుల్ గ్యాస్ ఏది? కోర్స్ మిగిలిన ఇవ్వచ్చు. హైడ్రోజన్, వేరే హైడ్రోజన్ అని, కార్బన్ అని అవి. సో ఇక్కడ మన నోబుల్ గ్యాస్ ఏది? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడన్గా హీలియం. శిశు మరణాలు అతని లేదా ఆమె డాష్ పుట్టినరోజుకు ముందు శిశువు మరణించడం. మొదటి అంటే 1 year బిలో చిల్డ్రన్స్ కనుక మరణిస్తే దాన్ని శిశు మరణం కింద కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, మనం ఇంతసేపు కొన్ని క్వశ్చన్ చూస్తే ఎప్పుడూ చూడని క్వశ్చన్ అది కొన్ని. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, దీని కామన్ సెన్స్ సరిపోతుంది. అదేవిధంగా ఇది కూడా కామన్ సెన్సే, ఇది ఏ బుక్లలో కనబడదు, బట్ కామన్ సెన్స్ ఉపయోగించి చేయొచ్చు. సో మనకి ఎప్పుడు చూడని క్వశ్చన్ కనబడుతుంది. ఎప్పుడు చూడని క్వశ్చన్ కనబడ్డప్పటికీ కొన్నిసార్లు మనం ఈజీగా చేసే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో కంగారు వద్దు, ప్రాపర్గా ఫాలో అవ్వండి. ప్రతిదీ నేర్చుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ నేర్చుకోండి, కంటెంట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ వైజ్ నేర్చుకోండి, బట్టీలు పట్టకండి, సబ్జెక్ట్ వైజ్ నేర్చుకోండి. డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ ద రైల్వే ఎగ్జామ్. ఓకే, సో థ్యాంక్ యూ, బాయ్.